ఒకసారి చదువుదాము. 34వ శ్లోకం, 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः. ఏది మిస్ కాకూడదు దీంట్లో. యథై ధాంసి సమిద్ధో అన్ని మహాప్రాణాలు కరెక్ట్గా పలకాలి. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జ్ఞానం యొక్క ఆవశ్యకత, రెండోది జ్ఞానం యొక్క ఔన్నత్యం, దాని యొక్క అది ఎంత శ్రేష్టమైనటువంటిది, ఈ విషయాన్ని నిన్న చర్చలో మనకి చెప్పారు. అంటే ఏంటంటే ఎన్ని రకాల యోగాలు ఆచరించినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని రకాలైనటువంటి విద్యల్ని నేర్చుకున్నా, యోగం కావచ్చు, సాంఖ్యం కావచ్చు, మీమాంస కావచ్చు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఎన్ని రకాలైనటువంటి జ్ఞానాలన్నా మీరు నేర్చుకోండి, న్యాయం సాంఖ్యం అంతా నేర్చుకున్నప్పటికీ కూడా ఇదంతా ఎక్కడికి చివరికి ఎక్కడికి చేరుకోవాలి? జ్ఞానం, నేనెవరు అనేటువంటి తెలుసుకునేదాకా ఇదంతా చేరుకోవాలి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం గురువు దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటాం. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అట్లా వదిలేయకుండా ఆ జ్ఞానాన్ని అనుభవ జ్ఞానం కింద మార్చుకుని సాధన చేసి ధ్యానం చేసి దాన్ని అనుభవ జ్ఞానం కింద మార్చుకున్నప్పుడు మొత్తం అన్ని జ్ఞానాలు కూడా దాంట్లో సమగ్రం ప్రవిలీయతే. అయితే గురువు దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం నేర్చుకునేటటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలను కూడా చెప్పారు. శ్రద్ధావాన్, కాబట్టి అతనికి శ్రద్ధ ఉండాలి. అటువంటి వాడు ఉత్తమమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి, అతని దగ్గర అభ్యాసం చేసి నేర్చుకోవాలి. అటువంటి వాడికి మాత్రమే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఆ శ్రద్ధ ఉన్నటువంటి వాడికే జ్ఞానం లభిస్తుంది. ఏ రంగమైనా అండి, కేవలం ఆధ్యాత్మిక రంగమే కాదు,
ఏ రంగంలోనైనా సరే ఆ రంగంలో అతనికి శ్రద్ధ అనేటువంటిది ఉన్నప్పుడు మామూలుగా మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ ఉండాలి అంటాం. ఇంట్రెస్ట్ ఉండాలండి, కాన్సన్ట్రేషన్ ఉండాలండి, రకరకాలుగా చెప్తాం. అన్నీ ఉన్నాయి కానీ వాడికి శ్రద్ధ లేకపోతే, ఆ నమ్మకం అనేటువంటిది కుదరకపోతే, ఆ శ్రద్ధ ఉన్నటువంటి వాడు తత్పర సంయతేంద్రియ, చక్కగా తత్పర, ఆ జ్ఞానాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఇంకా ఈ జ్ఞానం తప్ప నాకు వేరే జ్ఞానం అవసరం లేదు అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని మొత్తం తన్ని తాను ఆత్మనిగ్రహం చేసుకుని ఉన్నటువంటి వాడు జ్ఞానం లబ్ధ్వా, ఆ జ్ఞానం అనేటువంటిది పొందిన తర్వాత పరాం శాంతిం అశిరేణాధిగచ్చతి, పరమమైనటువంటి శాంతి, ఆ శాంతిని అశిరేణ అధిగచ్చతి, వెంటనే అతను పొందగలుగుతాడు. సో శ్రద్ధ ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత శాంతిని పొందుతాడు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు నాకు శ్రద్ధ లేదు, మరి నా సంగతి ఏంటి? నాకు శ్రద్ధ లేదు, నేనేమైపోతా? దానికి కూడా చెప్తున్నారు చూడండి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అజ్ఞః, అజ్ఞః అంటే జ్ఞానం లేనటువంటి వాడు, అజ్ఞాని అయినటువంటి వాడు. అశ్రద్ధధానః చ, శ్రద్ధ లేనటువంటి వాడు అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి, శ్రద్ధ లేనటువంటి వాడికి సంశయాత్మ, ఇది చాలా డేంజర్. జ్ఞానం లేకపోతే పర్వాలేదు కానండి, ఆ ఉన్న జ్ఞానంలో డౌట్లు ఉన్నటువంటి వాడు మోస్ట్ డేంజరస్ ఫెలో వాడు. వాడి సందేహాలు నివృత్తి కానంతకాలం వాడికి ఇబ్బందే, వాడందరికీ ఇబ్బందే. ఆ సంశయాలు ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు ఏమవుతాడట? వినశ్యతి, నాశనం అయిపోతాడు. నాశనం అయిపోవటం అంటే ఇక్కడ ఏదో భస్మం అయిపోతాడు, శివుడు మూడో కన్ను తెరిస్తే నాశనం అయిపోతాడు అట్లా అనుకోవద్దండి. నాశనం అయిపోవడం అంటే ఇక్కడ వేదాంతపరమైనటువంటి అర్థం ఏంటంటే ఆత్మజ్ఞానం కలగకపోవటం వల్ల వాడు ఏమవుతాడంటే మళ్ళా ఈ ప్రపంచంలోనే, ఈ బంధాల్లోనే ఇరుక్కుపోతాడు. అంతకుమించి నాశనం అయిపోవడం అనేది పెద్ద అర్థం తీసుకోకూడదు ఇక్కడ. వినశ్యతి, నాశనం అయిపోతాడు. సంశయాత్మానః, అటువంటి సంశయం బుద్ధి కలిగినటువంటి వాడికి అయం లోకః నాస్తి పరః న, ఈ లోకంలోనూ వాడికి శాంతి లేదు, పరలోకంలోనూ వాడికి శాంతి లేదు, వేరే లోకాలకు వెళ్ళినా కూడా వాడికి శాంతి లేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, డౌట్ ఉంది అంటే ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే డౌట్ ఉంది అంటే వెంటనే క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెంటనే వీలైనంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది క్లారిఫై అయిపోవాలి. లేకపోతే ఏమవుతుంటే చాలామంది నేను స్కూళ్ళల్లో, కాలేజెస్లో చూస్తూ ఉంటా, వాడికి పాపం ఏదో లెక్చరర్ చెప్తున్నప్పుడు, టీచర్ చెప్తున్నప్పుడు వాడికి ఏదో డౌట్ వస్తుంది. కొన్నిసార్లు డౌట్లు వస్తాయి పిల్లలకి. వచ్చినప్పుడు వాడు ఏంటంటే భయపడతాడు, అడగడానికి భయపడతాడు. ఎందుకంటే టీచరు అందరి ముందు, క్లాసులో అందరి ముందు డౌట్ అడిగితే ఈ మాత్రం తెలియదా నీకు, బుద్ధి ఉందా లేదా, ఇంత చిన్న విషయం నువ్వు అర్థం చేసుకోలేవా అని తిడుతుందేమో టీచరు అని చెప్పి భయపడిపోయి ఆ సందేహాన్ని అలాగే వదిలేస్తాడు. వాడు వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రగతి సాగదు ముందుకి. ఆ సందేహం అనేది ఒక బ్లాక్ లాగా అడ్డంగా మిగిలిపోతుంది. అది నా చిన్నప్పుడు నాకు బాగా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా మీకు. 10th క్లాస్ 9th క్లాస్లో అనుకుంటా, ఫిజిక్స్లో ప్రిజం అని ఉంటుంది, గాజు పట్టకము. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, దాని పేరు గాజు పట్టకము. తెలుగు మీడియంలో ఎంతమంది చదువుకున్నారు? అదృష్టవంతులు. ఆ గాజు పట్టకము ఓ బొమ్మ ఇస్తాడు టెక్స్ట్లో, దాన్ని ఒక పక్క నుంచి ఒక స్లిట్ పెట్టి దాంట్లోంచి తెల్ల కాంతి పుంజము, దాని పేరు తెల్ల శ్వేత కాంతి పుంజాన్ని పంపిస్తే రెండో పక్క నుంచి 7 రంగులు బయటకు వస్తాయన్నమాట.
విబ్జిఆర్ అంటారు, VIBGYOR. విబ్జిఆర్ బయటకు వస్తుంది, 7 రంగులు. ఈ 7 రంగులేరా మనకి ఇంద్రధనుసులాగా కనిపిస్తాయి. ఇదంతా పాఠం అన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ టెక్స్టులో ఉన్న ప్రిజం యొక్క ఫోటో ఎలా ఉండేదంటే ఏదో ఒక చిన్న పిల్లవాడు గీసినటువంటి ఒక గీతలలాగా ఉండేవి. నాకు చస్తే అర్థమయ్యేది కాదు ఆ ప్రిజం ఎలా ఉంటుందో, ఆ గాజు పట్టకం ఎలా ఉంటుందో. నాకు 10th క్లాస్ అయిపోయేదాకా నాకు అర్థం కాలేదు, కానీ మార్కులు అయితే వచ్చాయి. అంటే ఏం చేశా నేను, బట్టి రాసేసా, అక్కడ మార్కులు అయితే వచ్చేసాయి. ఆ గాజు పట్టకం ఎలా ఉంటుందో అర్థమయ్యేది కాదు. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధార్థ కాలేజీలో ల్యాబొరేటరీలోకి తీసుకొని వెళ్ళి, ఇదిగోరా ఇది గాజు పట్టకం అని ఆ ట్రయాంగిల్ ఇది పొడుగ్గా ఇంత ఉంటుందన్నమాట, అది చూపిస్తే ఓరిని ఇదా, అప్పుడు అర్థమైంది నాకు. దానివల్ల ఏమైంది, తర్వాత రావాల్సినటువంటి సిలబస్ ఏదైతే ఉందో లైట్ కాన్సెప్ట్ మీద తర్వాత వచ్చేటటువంటి ఏవైతే లెసన్స్ ఉన్నాయో అర్థమయ్యేవి కావు. ఎప్పుడైనా సరే సంశయము అనేటువంటిది ఉంది అంటే ప్రగతి ఆగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే సంశయాత్మ, వేదాంతంలో కూడా సంశయం. ఏంటి సంశయం? జనరల్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే తెలుసా అండి, బయటికి చెప్పుకోరు, కానీ బయటికి చెప్పుకోరు, భయపడతారు. పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని భయపడతారు అనమాట. ఏంటో తెలుసా, అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటో తెలుసా, నేను చెప్పిన తర్వాత ఏంటి స్వామీజీ మరి ఇట్లా చెప్తారు మీరు అనుకోకండి, నిజంగా చెప్తున్నా. ఏంటో తెలుసా, అసలు దేవుడు ఉన్నాడా? అందరికీ కామన్గా ఉండే డౌట్ ఇది. మనం ఏం చేస్తున్నామంటే దేవుడున్నాడా అని ప్రశ్నిస్తే ఎక్కడ పాపం చుట్టుకుంటుందో, ఎక్కడ శాపాలు తగులుతాయో అని భయం వేసి ఏం చేస్తామంటే ఉండాళ్లే, చేసేస్తే పోలా ఒక పని అయిపోతుంది, ఉంటే ఆశీర్వదిస్తాడు, లేకపోతే పోనీ చేసామన్న తృప్తి అన్నా మిగులుతుంది అన్నటువంటి దృక్పథంతో చేస్తారే తప్ప ఉన్నాడు అనేటువంటి కన్ఫర్మేషన్ తోటి చేసేవాళ్ళు చాలా కొద్దిమంది అండి. మీ గుండెల మీద మీరే చెయ్యేసుకుని మీ మనస్సాక్షికి మిమ్మల్ని అడుక్కోండి ఒకసారి. ఇది వాస్తవం. ఇది ఉన్నాడంటారా? నిజంగా ఉన్నాడా? ఉంటే కనిపించాలి కదా, తెలియాలి కదా. బోల్డని డౌట్లు. సంశయాత్మ. దీనికి కారణం ఏంటంటే చెప్పారు, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ. జ్ఞానం లేకపోవడం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల, శ్రద్ధ అనేటువంటిది లేకపోవడం వల్ల, గురువు పట్ల శాస్త్రం పట్ల నమ్మకం అనేటువంటిది లేకపోవడం వల్ల సంశయాలు అనేటువంటివి ఆటోమేటిక్గా ఏర్పడతాయి. సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలోనే ఇక్కడే కూరుకుపోయి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు అనమాట. వాడు క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పి నసుఖం, వాడికి ఇటువంటి వాడికి ఈ ప్రపంచంలోనూ వాడికి సుఖం దక్కదు, వచ్చే జన్మలో రాబోయేటటువంటి జన్మలోనూ సుఖం దక్కదు, లేదా ఉత్తమ లోకాలు కలిగినా కానీ అక్కడ కూడా సుఖం అనేటువంటిది లేదు అటువంటి వాడికి అని చెప్పి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగ సన్యస్త కర్మాణం యోగం ద్వారా, అంటే నిష్కామ కర్మ యోగం ద్వారా ఎవరైతే కర్మల యొక్క ఫలాల్ని విడిచిపెట్టేసినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, జ్ఞాన సంఛిన్న సంశయా, జ్ఞానం వల్ల అతని యొక్క అన్ని సంశయాలు కూడా ఛిన్నమైపోయినటువంటి వాడు, అంటే అసలు డౌట్స్ అనేటువంటివే లేనటువంటి వాడు, ఆత్మవంతం కర్మాణి న నిబధ్నంతి. ఆత్మవంతం, తనలో తాను నిలబడి ఆత్మనిష్ఠుడయ్యి కర్మలు అనేటువంటివి కనుక ఆచరిస్తే అటువంటి వాడు న నిబధ్నంతి, అటువంటి వాడు బంధంలో ఇరుక్కోడు. కాబట్టి ఒక పని చేసే ముందు ముఖ్యంగా 2 తెలిసి ఉండాలండి. ఒకటి,
నేను చేరుకోబోతున్నటువంటి లక్ష్యం ఏంటి, దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఏ లక్ష్యాన్ని నేను చేరుకోబోతున్నాను అంటే, మామూలుగా ఏం చేస్తారంటే, చాలామంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళ లక్ష్యాన్ని తన లక్ష్యంగా తీసుకుంటూ ఉంటారు, పప్పులో గాలేస్తారు. నాకంటూ స్వయంగా ఒక లక్ష్యం ఉండదు. తల్లిదండ్రులు కూడా అట్లాగే చెప్తూ ఉంటారండి, వాడు చూడు నువ్వు కూడా అట్లా చదువు, వీడు అట్లా చేశాడు చూడు నువ్వు కూడా అట్లా చేయి. పాపం వాడికి ఏదన్నా చేద్దామని ఉందనుకోండి, వాడిని తొక్కేస్తారు, వాళ్ళలోంచి బయటికి రానివ్వరు. కానీ నేను ఏ లక్ష్యాన్ని చేరుకుంటున్నాను అనేటువంటి దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. నెంబర్ 2, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి గల మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం పట్ల కూడా నాకు అవగాహన ఉండాలి. కాబట్టి లక్ష్యం మీద అవగాహన, మార్గం పట్ల అవగాహన, ఈ రెండు కనుక క్లియర్గా ఉంటే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఎటువంటి సందేహాలు ఉండవు. అది చేరుకునేటటువంటి మార్గంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి కావలసినటువంటి జ్ఞానం నా దగ్గర రెడీగా ఉంటుంది. కాబట్టి నాకు ఎప్పుడెప్పుడైతే జ్ఞానం లేదు అని అనిపించిందో, నేను అజ్ఞానంలో ఉన్నానని అనిపించిందో, అప్పుడప్పుడల్లా నేను చేయవలసిందేంటి, ఇంతకుముందు నాకు శ్లోకాల్లో చెప్పినట్టు గురువు యొక్క, మహాత్ముల యొక్క సాన్నిధ్యాన్ని మనం తీసుకోవాలి. వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో జ్ఞానాన్ని అనేటువంటిది పొందినప్పుడు ఎంత చెప్పినా అండి, గురువుగారు ఎంత బోధ చేసినప్పటికీ కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గురువుగారంటే అనేక అనుభవాలు పొంది వాళ్ళంతా దాటేశారు. ఈ భవసాగరాన్ని దాటేసినటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు మనం జ్ఞానాన్ని పొంది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక సందేహాలు మనకి వస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటేనండి, వాళ్ళంతా చాలా ఈజీగా మోక్షాన్ని పొందారు, మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని మనం అనుకుంటాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ని కష్టాలు పడే ఉండి ఉంటారు అప్పట్లో. అందుకనే మా గురువు గారు మాకు ఎప్పుడు చెప్పేవారు, శారదా ప్రియానంద మాతాజీ గారు, ఆవిడెప్పుడు ఏమనేవారంటే, ప్రతి సాధకుడు కూడా చేయాల్సింది ఏంటంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. రామకృష్ణ పరమహంస గారు ఒక యోగి ఆత్మకథ, ఇటువంటివన్నీ బోళ్ళంతమంది మహాత్ములవి ఆత్మకథలు ఉన్నాయి. ఆత్మకథల్లో ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఆశ్రయించినటువంటి గురువులు, ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆటంకాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విధానం, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఓపెన్ మైండ్తో రాస్తారు. ఎందుకు రాస్తారు అంటే ఆ విషయాన్ని ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలన్న సంకల్పంతో రాస్తారనమాట. కాబట్టి సంశయంలోంచి నేను బయటపడిపోయినప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి, యోగస్థః, యోగంలో ఉండి కర్మలాచరించినటువంటి వాడు. కాబట్టి యోగ మార్గాన్ని నేను అవలంబిస్తున్నా. ఇక్కడ యోగం అంటే ఏంటి, ఆత్మతత్వంతో నేను అనుసంధానం చెందడం కోసం, ఆ లక్ష్యం కోసం నేను యోగం అనేటువంటి మార్గాన్ని నేను ఎంచుకుని ప్రయాణం చేస్తూ ఉన్నా. అటువంటిప్పుడు ఏమవుతుంది, జ్ఞానం అనేటువంటిది కలిగింది. జ్ఞానం కలగడం వల్ల ఏమవుతుంది, చిన్న సంశయం, అన్ని సంశయాలు, డౌట్స్ అన్నీ కూడా మొత్తం పటాపంచలం అయిపోయినటువంటి వాడు ఆత్మవంతం, తన యొక్క స్వస్థితిలో నిలబడి కర్మలు చేసినటువంటి వాడు. కాబట్టి నేను బయటపడాలి అని అనుకున్నటువంటి వాడికండి ఇవన్నీ. నేను బయటపడక్కర్లేదు, ఇక్కడే ఈ ప్రపంచమే నాకు బాగుంది అని అనుకుంటే ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. భగవద్గీత మూసేసి వెళ్ళిపోవచ్చు ఇంటికి అందరూ. బయటపడాలి అనుకున్నటువంటి వాడికి ఇచ్చినటువంటి మార్గదర్శకం ఇదంతా. తర్వాత ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. భారత, ఓ అర్జున, తస్మాత్ అజ్ఞాన సంభూతం, కాబట్టి అజ్ఞానంలోంచి పుట్టినటువంటి ఆత్మనః
హృత్స్థం ఏనం సంశయం, నీ హృదయంలో పుట్టినటువంటి ఈ సందేహం ఏదైతే ఉందో, ఈ సంశయం ఏదైతే ఉందో, దాన్ని ఏం చేయాలి నువ్వు? జ్ఞాన అసినా చిత్వా. అసినం అంటే ఖడ్గం. ఎటువంటి ఖడ్గాన్ని తీసుకోమంటున్నారు ఇక్కడ? జ్ఞాన అసిన, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకొని యోగం, ఆ నిష్కామ కర్మ అనేటువంటిది ఆచరిస్తూ ఏం చేస్తావు అంటే చిత్వా, దాన్ని తీసేయమన్నారు. సంశయాన్ని తీసేయడానికి జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని వాడుకుని చిత్వా తీసేసి యోగం ఆతిష్ట ఉత్తిష్ట, యోగం ఆచరించడం కోసం అని చెప్పి లేచి నిలబడు అంటున్నారు. ఉత్తిష్ట లేచి నిలబడు. ఇక్కడ లేచి నిలబడు ఉత్తిష్ట అని చెప్తున్నారంటే బహుశా అర్జునుడు ఏ పొజిషన్లో ఉండాలి? అక్కడ కూర్చుని ఉండాలి. కూర్చున్నాడు కాబట్టి బహుశా ఉత్తిష్ట అన్నారు. అంటే మనం మామూలుగా రెగ్యులర్గా చూస్తుంటాం కదా, అంటే అర్జునుడు మోకాళ్ళ మీదకు ఒక మోకాలు కింద పెట్టి ఒక మోకాలు ఇలా నిలబడి ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా బహుశా చాలాసార్లు చూస్తుంటాం. బహుశా ఆ పొజిషన్లో ఉండాలి. ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆతిష్ట భర్త లే అని భుజం మీద చెయ్యేసి లేచి నిలబడు. ప్రతిసారి చూడండి, 3వ అధ్యాయం అంతా 2వ అధ్యాయం అంతా ప్రతిసారి లేచి నిలబడి యుద్ధం చేయి, లేచి నిలబడి యుద్ధం చేయి. ఇక్కడ కూడా లేచి నిలబడు అంటున్నాడు చూడండి అధ్యాయం చివరిలో. దేనికోసం? మళ్ళీ ఇది యుద్ధం చేయి. తిప్పి 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 తీసుకొని వచ్చి యుద్ధం చేయండి. ఈ అధ్యాయంలో చూడండి ఎక్కడా కూడా మనకి యుద్ధం చేయనే మాట రాలేదు చూడండి. చివరిలో మాత్రం అనేసాడు ఉత్తిష్ట, లేచి యుద్ధం చేయను ఆయన. అంటే ఒకటే, చాలామంది దీన్ని ఏమంటారంటే యుద్ధానికి ప్రేరేపించేటటువంటి గ్రంథం అండి ఇది. భగవద్గీత అనేటువంటిది యుద్ధం చేయడం నేర్పించేటటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ మాటి మాటికి యుద్ధం చేయని చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి? మేము కూడా భగవద్గీత చదివి ఇప్పుడు యుద్ధాలు చేయమంటారా? అక్కడ యుద్ధం దేనికోసం చేస్తున్నారో అది తెలుసుకోండి ముందు. దేనికోసం? ధర్మ సంస్థాపనం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వెనక ఉండి చేయిస్తున్నటువంటిది యుద్ధం. కాబట్టి ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని పాండవుల ద్వారా చేయిస్తున్నాడు ఆయన. అంతవరకే తీసుకోవాలి తప్ప యుద్ధం అంటే అక్కడ యుద్ధం కాదు, ఏదో కొట్టుకోండి కాదు, కట్టెలు కర్రలు పట్టుకొని. కాబట్టి ఉత్తిష్ట లే. దానికి ముందు చెప్తున్నటువంటిది ఏంటి? అజ్ఞాన సంభూతం హృస్తం. అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ పుడుతుందో ఒకసారి ఆలోచించండి. అజ్ఞానం అనేటువంటిది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుందని అనుకోవద్దండి. ఎక్కడొస్తుంది అజ్ఞానం? మన లోపలే పుట్టింది కదా అజ్ఞానం. ఇప్పుడు ఒకసారి చెప్పండి నాకు, అజ్ఞానం పుట్టడం ఏంటి, జ్ఞానం పుట్టడం ఏంటి? అసలు ఏమైనా అర్థం ఉందా దీనికి? అజ్ఞానం పుట్టడం ఏమిటి? అజ్ఞానం ఎక్కడన్నా పుడుతుందా? వాస్తవంగా జరిగేది ఏంటంటే ఉండేదే అజ్ఞానం, కలిగేది జ్ఞానం. అంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి కలిగేటటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానానికి కలగడానికి ముందు ఉన్నటువంటిది అజ్ఞానం. అజ్ఞానం ఉంటుందంటేనండి, కొత్తగా ఏమి రాదు అది. అందుకనే హృత్స్థం అన్నారు. హృదయంలో ఉండేటటువంటి అది ఉంటుంది అంతే. పుట్టిన దగ్గర నుంచి అది కేవలం ఆధ్యాత్మికమే కాదండి, లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఏ అజ్ఞానమైనా సరే అజ్ఞానంగా అలా ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఈ అజ్ఞానం అనేటువంటిది ఇది అసలైనటువంటి జ్ఞానం అన్న సంగతి తెలిసినప్పుడు ఏమవుతుంది? ఇది అజ్ఞానము అన్న సంగతి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అజ్ఞానం అనేది కొత్తగా బయట నుంచి ఎక్కడి నుంచి రాదు, మన లోపల ఉంది ఆల్రెడీ. కాబట్టి దాన్ని ఓపెన్ చేయగలగాలి మనం. ఆ ఓపెన్ ఎప్పుడవుతుంది? అది జ్ఞాన అసినహ, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని వాడమంటున్నారు కదా. కాబట్టి ఖడ్గం చేతితో పట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అదే ఏదో చెప్తారు కదా, కత్తి కానీ కలం కానీ చేతిలో ఉంటే చేతులు ఊరుకోవట. కత్తి చేతిలో ఉంటే ఏదో ఒకటి కొయ్యాలనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి గీకాలనిపిస్తూ ఉంటుంది. పెన్ను చేతిలో ఉన్నా కానీ ఏదో ఒకటి గీకాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఖడ్గాన్ని చేతితో పట్టుకుంటున్నారు, మామూలు కత్తి కాదండి అది. జ్ఞాన అసినహ, జ్ఞానం అనేటువంటి ఖడ్గం చేతిలో ఉండాలి. కాబట్టి ఒక శత్రువుని నాశనం చెయ్యాలి అంటే మనం ఎప్పుడైనా సరే మన చేతిలో తత్సంబంధమైనటువంటి బలమైనటువంటి దృఢమైనటువంటి ఆయుధం చేతిలో ఉండాలి ఎప్పుడు కూడా మనకి. ఇక్కడ మనకు శత్రువు ఎవరు? వాస్తవంగా శత్రువు ఎవరు లేరు, మన అజ్ఞానమే మనకు శత్రువు. అజ్ఞానాన్ని దూరం చేసుకుందాం అనుకున్నాం, అదే మన శత్రువు. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని నాశనం చెయ్యాలి అంటే మన చేతిలో ఉండాల్సింది ఏంటంటే జ్ఞానము.
ఎవరు తొలగిస్తారు ఈ జ్ఞానాన్ని? గురువుగారే తొలగిస్తారు. గురువు ఇచ్చినటువంటి జ్ఞానమే తొలగిస్తుంది. కానీ ఆ ఖడ్గం ఉండాలన్నమాట. అందుకనే శంకరాచార్యులు వారు అంటారు వివేక చూడమణిలో, ఆ ఖడ్గం కూడా ఎలా ఉండాలట? మంజునా సితేనా అంటారు. అంటే చాలా పదునుగా ఉండాలట. సితేన చాలా పదునుగా ఉండాలట. మంజున అది కూడా మెరుస్తూ దగదగ మెరుస్తూ ఉండాలట. అటువంటి ఖడ్గం చేతిలో ఉండాలట, బలమైనటువంటి ఖడ్గం. అదేంటయ్యా? కేవలం మనలో ఉండేటటువంటి జ్ఞానం. కాబట్టి ఇదంతా కూడా ఇప్పటిదాకా చెప్తున్నటువంటిదంతా ఏంటంటే, జ్ఞానం కనుక నువ్వు పొందగలిగితే అజ్ఞానం దానంతటదే నాశనం అయిపోతుంది. సో ఈ అజ్ఞానం అనేటువంటిది నీకు ఆటంకంగా తయారైంది. నీ లోపల సంస్కారాలు అనండి, నీ లోపల ఉండేటటువంటి దుర్గుణాలు అనండి, త్రిగుణాలు అనండి, వీటన్నిటికీ కారణం ఏంటి? నీ అజ్ఞానం. ఈ అజ్ఞానంలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధతోటి గురువుల దగ్గర ఆశ్రయాన్ని పొందాలి. వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని నీ అజ్ఞానాన్ని మొత్తం నాశనం చేసుకుని అప్పుడు లేచి యుద్ధం చేయి అనేటువంటి సందేశాన్ని 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అర్జునుడికి అందించినటువంటి సందేశం ఇదంతా. ఇది అయిపోయింది. ఓం తత్సత్ కంప్లీట్ చేద్దాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి. శంససి శంససి శశి అనకూడదు, శశి. పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ. అర్జునుడు క్వశ్చన్ తోటి ఈ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఏమంటాడంటే, కృష్ణ కర్మణాం సన్యాసం పునః యోగం. కర్మల్ని సన్యసించడం అనేటువంటిది అదొకటి చెప్పావు, దాన్ని నువ్వు ప్రశస్తి అంటే దాన్ని కీర్తించావు నువ్వు. దాంతోపాటు ఏం చేసావు? యోగం చ, యోగాన్ని కూడా నువ్వు కీర్తిస్తున్నావు. అంటే రెండు ఉంటాయండి, సన్యాసం యోగం. ఇంతకుముందు అంతా మనం ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సన్యాసము యోగము. ఇప్పుడు నేనెవరు? ఆమె సన్యాసి. సన్యాసం తీసుకున్నాను కాబట్టి సన్యాసి. అంతా వదిలేయంటారా బాబు, వదిలేసి దీంట్లోకి వచ్చేసేయండి. నేను ఒకసారి మా గురువుగారిని అడిగా, ఎప్పుడు ఆశ్రమానికి వెళ్ళినటువంటి కొత్తల్లో, చాలా కొత్తల్లో, అప్పటికి నా వయసు ఇంకా 22 ఏళ్ళు 23 ఏళ్ళు. అప్పుడే ఆశ్రమంలో నేను కోర్సులో జాయిన్ అయ్యా. చేరినప్పుడు నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ సన్యాసం అంటే ఏంటి అని అడిగా ఆవిడ్ని. అడిగితే, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నీకు ఇప్పుడు అవసరమా అది? ఇప్పుడు సన్యాసం గురించి నీకు ఎందుకు? అది వస్తుందిలే ఏదో ఒక రోజున. నువ్వు సాధన చేసి పరిపక్వత వస్తే చిన్మయ మిషన్ వాళ్ళే నీకు ఇస్తారు సన్యాసం, పిలిచి మరీ ఇస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయి. ఎంతకాలం పడుతుందమ్మా అని అడిగా.
పట్టొచ్చు, ఒక 15 ఏళ్ళు పట్టొచ్చు అన్నారు. 15 ఏళ్ల పాటు నేను ఇలాగే ఉండాలా? నేను అప్పుడు అడిగా, అమ్మ అసలు ఇంతకీ సన్యాసం అంటే ఏంటి అని అంటే అమ్మగారు సింపుల్గా చెప్పారన్నమాట, గురుగారు. ఏదో ఒక రోజున ఈ ప్రపంచం ఛీ నువ్వు నాకొద్దు పో అని తోసేస్తుంది మన ఈ ప్రపంచంలోంచి. ఈ ప్రపంచమే తోసేస్తుంది మన. ఛీ నువ్వు నాకొద్దు పో. దాన్ని చావు అంటారు. నువ్వే కనుక ఈ ప్రపంచాన్ని ఛీ నువ్వు నాకొద్దు పో అని తోసేస్తే అది సన్యాసం అంటారు. ప్రపంచం మనల్ని తోసేస్తుంది ఏదో ఒక రోజున. ఓ 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో పుట్టిన తర్వాత నువ్వు నాకు వద్దురా బాబు పో ఇక్కడి నుంచి అంటుంది. పోతాం, చావు. మనకు ఆరాంగా లభించే, మనం ఏ ప్రయత్నం చేయకపోయినా లభించేది అది. దాని గురించి ఎవ్వడు ఏం కష్టపడక్కర్లా, ఖచ్చితంగా దొరుకుతుంది మనకది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచాన్నే నువ్వు నువ్వు నాకు వద్దు పో అని చెప్పి తోసేసిన రోజున అది సన్యాసము అని అన్నారు. అప్పుడు వాస్తవంగా ఏంటంటే అది అంత ఈజీనా అని నాకు అనిపించింది. మిడిమిడి జ్ఞానం అంటే అప్పుడేదో కాలేజీ చదువులు చదివేసి మనం ఏదో కంప్యూటర్లో అది డామ్డూస్ అని వెళ్ళిన రోజులు అన్నమాట. అది ఎంత ఈజీనా, ఈ ప్రపంచాన్ని తోసేసి ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు, ఈ ప్రపంచాన్ని దాటి తర్వాత జ్ఞానమంతా కలిగిన తర్వాత ఓహో ఇన్ని ఉపనిషత్తులు చదవాలన్నమాట, ఇంత భగవద్గీత చదవాలన్నమాట, చదివితే ఇదంతా అప్పుడు మనకి ఓకే అసలు విషయం ఏంటి అని అర్థమవుతుంది. సన్యాసం ఏమి రాదండి, సన్యాసం ఏమి ఇవ్వరు, విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఓ 15 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు పిలిచి సన్యాసాశ్రమం ఇస్తారు. ఆ సన్యాసాశ్రమం ఇచ్చేటప్పుడు కూడా దానికి 190 కండిషన్లు ఉంటాయి. ఏంటంటే బాబు నీకు సన్యాసం కావాలంటే 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు కనుక పెళ్ళి కానటువంటి బ్రహ్మచారివి కనుక అయితే నీకు మీ అమ్మ పర్మిషన్ కావాలి, తల్లి పర్మిషన్ ఇవ్వాలి సన్యాసం తీసుకోవడానికి. లేదు నేను పెళ్ళైనటువంటి వాడు కనుక అయి ఉంటే, గృహస్థ కనుక అయి ఉంటే భార్య పర్మిషన్ కావాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు సన్యాసం. నేను సన్యాసం తీసుకురా నీకు సన్యాసం ఇస్తున్నావు అని అంటే బాంబే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారికి చెప్పావా అని అడిగారు. చెప్పాలా అండి అని అడిగారు. నాకు తెలియదు నిజంగా, చెప్పాలా అండి అమ్మగారిని, చెప్పాలి బాబు అన్నారు. సరే చెప్పా పో నీ కర్మ అంది మా అమ్మ. అంటే ఏంటి, సన్యాసం తీసుకోవటం అనేది ఏంటంటే అన్ని కర్మల్ని వదిలిపెట్టేసి, అంటే ఇంక వాళ్ళు చేయవలసినటువంటి కర్మలంటూ ఏముండవు వాళ్ళకి. అందుకని ఏంటంటే ఒక సన్యాసం తీసుకున్నటువంటి వాడికి నిజంగా చెప్పాలంటే దైనందినంగా చేసేటటువంటి ఒక గృహస్థు చేసేటటువంటి నిత్యాగ్ని కార్యాలు కానివ్వండి, నిత్య దేవతార్చనలు కానివ్వండి, ఇటువంటి వాటికి ఇంకా అతనికి ఎలిజిబిలిటీ లేదు. తండ్రి యొక్క శ్రాద్ధ కర్మలు చేయడానికి కూడా అవకాశం లేదు. అందుకనండి కర్మణాం సన్యాసం, అన్ని కర్మల్లోంచి వాడికి సన్యాసం అనేటువంటిది ఇంకా వదిలిపెట్టేశాడు. వాడు హ్యాపీగా జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు ఎక్కడో ఒక చోట, వాడికి నచ్చిన చోట ఆశ్రమాల్లోనో ఎక్కడో హాయిగా భిక్షాటనం చేసుకున్నా జీవిస్తూ ఉండొచ్చు. ఆ రకంగా కర్మలన్నింటినీ వదిలేసేసి సన్యాస జీవితం గడపడం అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి, గృహస్థ జీవితాన్ని జీవిస్తూనే ఆ జీవితంలో కర్మ ఫలాల్ని ఆశించకుండా మొత్తం అన్ని కర్మలు చేయవలసినటువంటి కర్తవ్య కర్మలన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్తూ కర్మయోగంగా మార్చుకున్నటువంటి వాళ్ళు, అంటే జీవితాన్నే కర్మయోగంగా మార్చుకున్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పద్ధతి ఒకటి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, బాబు 2 చెప్పావు నువ్వు. ఒక పక్కన యోగాన్ని నువ్వు కీర్తిస్తున్నావు, అంటే ఒక పక్క సన్యాసాన్ని కీర్తిస్తున్నావు నువ్వు, ఒక పక్క కర్మయోగాన్ని కీర్తిస్తున్నావు. ఇక్కడ నాకు పెద్ద డౌట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు 2 కాదు, నువ్వు ఏదన్నా ఒకటి చెప్పు మాకు. మళ్ళీ ఇలాంటి ప్రశ్నే 3వ అధ్యాయం మొదట్లో కూడా అడిగాడు కదా. ఏన శ్రేయోహమాప్నుయాం ఏకం నిశ్చిత్య వద, ఒకదాన్నే నాకు నిర్ణయించి చెప్పు. దాదాపుగా మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి ప్రశ్నే అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ, యశ్రేయ ఏతయోరేకం, ఏతయోహో ఏకం, ఈ రెండిట్లో ఏదో ఒకటి తన్మే బ్రూహి, దాన్ని ఆ ఒక్కదాన్ని నాకు చెప్పు కృష్ణ అని అడుగుతున్నాడు. మళ్ళా మొదటికి వచ్చాడు, ఒకటే చెప్పు ఒకటే చెప్పమంటాడు. ఎప్పుడు 2 చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా అంతేనండి, 2 ఉంటే కన్ఫ్యూజన్, చాయిస్ ఇచ్చారు అంటే కన్ఫ్యూజను. ఒకటే ఉందనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు, 2 ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి మార్గము, ఒకటి లక్ష్యము.
దాదాపుగా ఏంటి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అర్జునుడికి. ఏది మార్గము ఏది లక్ష్యము అనేటువంటి తెలియట్లా. మార్గము అయినా మార్గంలో వెళ్ళినా అదే చేరుకుంటావు, లక్ష్యాన్ని డైరెక్ట్గా పొందినా అదే రిజల్ట్ నువ్వు పొందుతావు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకని ఏం చేస్తున్నాడు తర్వాత శ్లోకంలో వెంటనే క్లారిఫై చేస్తున్నాడు. చూడండి, శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవాను వాచ, భగవానుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా తెలివైన వాడండి. ఇక్కడ అర్జునుడు ఏంటంటే సంసారి, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి క్షత్రియుడు, భార్య పిల్లలు ఉన్నటువంటి వాడు. అటువంటి వాడి చేత యుద్ధం చేయించాలి, ఇది లక్ష్యం. అంతకుమించి ఇంకేంలా. పొరపాటున ఏదైనా చెప్పకూడనిది చెప్తే అర్జునుడు వినకూడనిగా వింటే, తప్పుగా అర్థం చేసుకుంటే, ఇప్పటికిప్పుడు అర్జునుడు ఎట్లా ఉన్నాడంటే పొజిషను, ఇప్పటికిప్పుడు ఆ యుద్ధం నుంచి వెళ్ళిపోయి చక్కగా ఎక్కడన్నా కూర్చొని తపస్సు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. సో అటువంటి వాడిని యుద్ధంలోకి మళ్ళించాలి, ఎలాగో అలాగ మళ్ళించాలి. అందుకోసం ఏమంటున్నాడు ఇక్కడ, సన్యాస కర్మయోగ చ ఉభౌ నిశ్రేయకరౌ. నువ్వు సన్యాస మార్గాన్ని స్వీకరించినా సరే, కర్మయోగాన్ని ఆచరించినా సరే, రెండు శ్రేయోదాయకాలే. ఒకటి గొప్పది, ఒకటి ఇది, అట్లాంటిదేం లేదు. రెండు శ్రేయోదాయకాలే, రెండు నీకు మంచినిచ్చేటటువంటివే, రెండు మోక్ష మార్గాలే, రెండు మోక్షంలోకే తీసుకుని వెళ్తాయి నేను. అయితే ఒక చిన్న క్లాస్, తయోహో, ఆ రెండిటిలో కూడా కర్మ సన్యాసాత్, కర్మలన్నీ విడిచిపెట్టేసి సన్యాసం స్వీకరించడం కన్నా కూడా కర్మయోగ విశిష్యతే. కర్మయోగ విశిష్యతే. ఇప్పుడు చెప్పండి, నేను బెటరా మీరు బెటరా? నేనేమో సన్యాసిగా అండి, మీరందరూ గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నటువంటి సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, అరే అబ్బాయి, దీంట్లో సన్యాసం కన్నా కూడా, కర్మ సన్యాసం కన్నా కూడా, కర్మలన్నీ వదిలిపెట్టేసి ఖాళీగా కూర్చోవటం కన్నా చక్కగా కర్మయోగమే బెటరు. కర్మరంగంలో నీకు నిర్దేశించినటువంటి విద్యుక్త ధర్మాన్ని ఆచరించటమే బెటరు, దాన్ని కర్మయోగంగా స్వీకరించడమే బెటరు, కర్మఫలాలను వదిలిపెట్టి జీవితం జీవించడమే బెటరు అనేటువంటిది ఇక్కడ చెప్పేస్తున్నాడు కదా. క్లియర్గా ఉంది కదా. వాస్తవంగా ఇదేంటి, భగవద్గీత కానీ, ఉపనిషత్ జ్ఞానం కానీ, లేకపోతే మన వేద వాంగ్మయం కానీ, వేదాంతం కానీ, ఇదంతా ఏంటంటే ఎప్పుడు కూడా సన్యాసం అనేటువంటి దానికి తొందరతనం ఎప్పుడు లేదండి. ఎప్పుడు మనకి బ్రహ్మచర్యం అయిపోయి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థ ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన తర్వాత, వానప్రస్థం కూడా పూర్తయిన తర్వాత, గురువులను ఆశ్రయించి, భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా వనాలకు వెళ్ళి గురువులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఇక నేను పొందవలసింది ఏమీ లేదు అని అనిపించిన తర్వాత, అప్పుడు గురు సాన్నిధ్యంలో స్వీకరించేటటువంటిది ఆ రోజుల్లో సన్యాసం. కానీ శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని యంగ్స్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళే తొందరపడి సన్యాసం తీసుకోండి అయినా మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి సిస్టమ్ ఇదంతా కూడా మనం ఫాలో అవుతున్నాం. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి మార్గం ఇది. అయితే ఏంటి, సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, గృహస్థుగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏ ధర్మాలను పాటించాలి, ఇవన్నీ కూడా చక్కగా ఇంతకుముందు మనకి చెప్పారు.
ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకోవటం ఎట్లాగా, మనసుని నిగ్రహంలో ఉంచుకోవటం ఎట్లాగా, ఇంద్రియ మనోనిగ్రహాన్ని మెయింటైన్ చేస్తూ ఆత్మ సంయమనాన్ని మెయింటైన్ చేస్తూ చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలనేటువంటిది మనకి ఇప్పటిదాకా కర్మయోగం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటి, అర్జునుడికి ఇస్తున్నటువంటి సజెషన్ ఏమిటంటే, నువ్వు కూడా ఒక క్షత్రియుడివి, గృహస్థువి, కాబట్టి నువ్వు కూడా చేయాల్సిందేంటి, ఇప్పటికిప్పుడు సన్యాసాలు స్వీకరించాల్సిన అవసరం ఏమీ లేదు, తర్వాత చూసుకోవచ్చు దాని సంగతి. ప్రస్తుతం నీ ముందున్నటువంటి కర్తవ్యం యుద్ధం కాబట్టి కర్మయోగాన్నే నువ్వు ఆదర్శంగా తీసుకో. తయోస్తు, ఆ రెండిట్లో కూడా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భగవద్గీత, వేదాంతము ఇదంతా ఎవరో ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, మఠాధిపతులకి, పీఠాధిపతులకి, సన్యాసులకి అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఎవరి కోసం అంటే, బాబు ఇది మన కోసం అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి. ఈ జ్ఞానం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఇప్పుడు చెప్తున్నటువంటి జ్ఞానం అంతా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇది ఎవరో సన్యాసుల కోసం చెప్పినటువంటిది కాదు. ఇది కర్మరంగంలో ఉన్నటువంటి వాడు. కర్మయోగం అనేటువంటిది ఎప్పుడు ఆచరించగలంటే, కర్మరంగం అనేటువంటిది ఒకటి ఉండాలి, ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఉండాలి. ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్లో యాక్షన్ చేస్తూ ఉండాలి వాడు. అటువంటి వాడి కోసం కర్మయోగం తప్ప మిగతా వాళ్ళ కర్మయోగంతో పనే ఉందండి. అటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లక్ష్యమైనటువంటిది ఒకటే. యోగంలో ఉన్నటువంటి వాడైనా సన్యాసంలో ఉన్నటువంటి వాడైనా లక్ష్యం మాత్రం ఒకటే. కానీ తయోస్తు, ఆ రెండిట్లో కూడా కర్మయోగం అనేది కొంచెం బెటర్ అయ్యా, నీకు సూట్ అయ్యేటటువంటి మార్గం ఇది, నీకు పనికొచ్చేటటువంటి మార్గం ఇది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇవాళ ఏం చేద్దామంటే, నేను నా మిత్రుడికి నేను ఇవాళ ప్రామిస్ చేశా ఏంటంటే 7:15కి నేను ఇవాళ ఆపేస్తాను. 7:15 నుంచి 7:15 నుంచి స్టేజ్ నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను మిత్రమా. కాబట్టి తన యొక్క గానామృతం, ఈ అనంత వేదిక ఏదైతే ఉందో, ఒక పక్కన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులు మనకున్నాయి, ఒక పక్కన చిన్మయానంద స్వామీజీ వారి ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రసాద్ వచ్చిన్నారు, మన మల్లాది ప్రసాద్ గారు. వారు ఈ రోజున మనకి చక్కటి గానామృతాన్ని, వారు చిన్మయానంద స్వామిని చూసినటువంటి వారు, చిన్మయానంద స్వామి వారు ముందు కూర్చుని పాడినటువంటి వారు. నా కళ్ళతో నేను చూశాను. డాక్టర్ ఇందుమతి గారి ఇంట్లో విజయవాడలో చిన్మయానంద స్వామి గారు ముందు కూర్చుని పాడినటువంటి వాళ్ళు. ఆయన అడిగి పాడించుకున్నారు. సత్యసాయిబాబా గారి ముందు పాడారు వాళ్ళు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ముందు పాడారు వాళ్ళు. సో అటువంటి మామూలు విద్య కాదండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య. అది అద్భుతమైనటువంటి సంగీత విద్యను అభ్యసించి పేరు ప్రఖ్యాతులు. ఇవాళ రోజున వాస్తవంగా అయితే అతను యుఎస్ అంతా వెళ్ళి, అదర్ కంట్రీస్లో వెళ్ళి పెద్ద పెద్ద పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో ఇప్పుడు వాళ్ళ నాన్నగారును, మీ అబ్బాయి కూడా వెళ్తున్నాడు కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చూడండి, మధ్యలో తనను ఆపేశారు. ఆపేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు కొద్ది రోజుల్లో అమెరికా టూర్ వెళ్తున్నారు ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి. అటువంటి లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి మన అనంతపూర్ రావటం మన అదృష్టం. ఇంతకుముందు 2 సార్లు త్యాగరాజ సంగీత సభలో వారు, మన ఆయన పేరేంటి, జ్ఞానేశ్వర్ గారు ఉన్న రోజుల్లో తన ప్రోగ్రామ్స్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, రవి తను ఇద్దరు వచ్చి ఇక్కడ చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు ఇంతకుముందు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ మిత్రులు, చిన్మయ మిషన్లో కానివ్వండి, విడిగా కానివ్వండి. కాబట్టి వారిని వాళ్ళ వేదిక మీదకి వచ్చి, వారితో పాటు మన మురళీ సార్ కూడా వచ్చున్నారు, వారిని కూడా బాలమురళీ సార్ వారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈరోజు ఒక చిన్న కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. హరి ఓం. ఈరోజు వారే ఆరతి కూడా ఇవాళ వారే ఇస్తారు చివరిలో. హరి ఓం.